నమస్కారం అందరికీ. ఈరోజు మనం 2025 సంవత్సరం సెప్టెంబర్ 16 మంగళవారం నుండి సెప్టెంబర్ 19 శుక్రవారం వరకు తులారాశివారి కలిగే రాశిఫలాలు గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి అంటే సహజంగానే సమతుల్యతకు ప్రతీక. ఎవరితోనైనా తగువుల కంటే శాంతి, న్యాయం, ప్రేమ, అందం పట్ల ఆసక్తి కలిగినవారు. ఈ రాశి అధిపతి గ్రహం శుక్రుడు కావడంతో వీరికి కళలు, ఆనందం, ఆకర్షణ, వ్యక్తిత్వం సహజసిద్ధంగా లభిస్తాయి. ఈ 4 రోజుల కాలంలో మీ జీవితంలో గ్రహస్థితులు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, విద్య, ప్రేమ సంబంధాలు వీటన్నింటిలో మీకు ఎదురయ్యే సమస్యలేమిటి? వాటికి జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా ఉండే పరిష్కారాలేమిటి? అలాగే మీ జీవిత విజయానికి పంచముఖ ఆంజనేయ స్వామి ఎలాంటి దైవిక శక్తిని అందిస్తారు అనే విషయాలను మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ప్రియమైన శ్రోతలారా, ప్రతి ఒక్కరి జీవితంలో గ్రహాలు ఒక పాత్ర పోషిస్తాయి. ఎప్పుడూ శుభఫలితాలు ఇవ్వవు, ఎప్పుడూ కష్టాలకే నెట్టివేయవు. కాలం మారినట్టు, గ్రహస్థితులు మారినట్టు మన జీవితంలో కూడా ఎత్తుపల్లాలు వస్తుంటాయి. అందుకే జ్యోతిష్యం మనకు మార్గదర్శకం. ఇది మన భవిష్యత్తు ఏమవుతుందో చెప్పడానికి కాదు, భవిష్యత్తును ఎలా జాగ్రత్తగా ఎదుర్కోవాలో నేర్పడానికి ఉపయోగపడుతుంది. తులారాశివారు ఈ కాలంలో ఎదుర్కొనే కష్టాలు తాత్కాలికమైనవే. కానీ గ్రహ ప్రభావాలను తెలుసుకుని దేవుడిని ఆరాధించి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఆ దిశగా ఈ వీడియో మీకు ఒక వెలుగుదారి చూపుతుంది. ఈ రోజుల్లో చంద్రుడు మీ రాశిమీద సంచరించడం వల్ల కొన్ని చోట్ల మానసిక ఆందోళనలు రావచ్చు, కొన్ని చోట్ల ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. కానీ శుక్రుడు మీ రాశి అధిపతిగా శుభఫలితాలను అందిస్తున్నందువల్ల కష్టాలను అధిగమించే శక్తి మీలోనే ఉంటుంది. అదేవిధంగా గురువు అనుగ్రహం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. కుటుంబ జీవితం, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి, వ్యాపార లావాదేవీలు వీటన్నింటిలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయాలు తప్పక వస్తాయి. విద్యార్థులకు ఈ రోజులు దృష్టి నిలుపుకోవటం కొంచెం కష్టమవుతుంది, కానీ శ్రద్ధ, క్రమశిక్షణ ఉంటే మంచి ఫలితాలు సాధించగలరు. ప్రేమలో అపార్థాలు తలెత్తినా పంచముఖ ఆంజనేయుని ప్రార్థనతో అవి తొలగిపోతాయి. తులారాశివారికి పంచముఖ ఆంజనేయ స్వామి అనేది అపారమైన శక్తి, ధైర్యానికి మూలం. ఆయనను ప్రార్థించడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, ప్రేమలో శాంతి, విద్యలో విజయం అన్నీ సాధించవచ్చు. కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రతిరోజు స్వామిని జపించి భక్తితో ప్రార్థన చెయ్యాలి. ఈ వీడియో చివరలో నేను మీకు పంచముఖ ఆంజనేయ స్వామి శక్తివంతమైన మంత్రాన్ని చెప్పబోతున్నాను. దాన్ని రోజూ జపిస్తే మీ జీవితంలో అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. ఈ వీడియోను పూర్తిగా వినండి. మీకు నచ్చితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మా అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తులారాశివారికి గతంలో గ్రహస్థితుల ప్రభావం ఒక పాఠంలా, ఒక పరీక్షలా, ఒక మార్గదర్శకంలా నిలిచింది. జీవితమనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఎప్పుడు సుఖాలు, ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు ఆశ, ఎప్పుడు నిరాశ అని చెప్పలేం. కానీ గ్రహాలు ఎలా కదులుతున్నాయో మన జీవితంలో ఆ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. గత కాలంలో తులారాశివారు అనుభవించిన అనేక సంఘటనలు దీనికి సాక్ష్యాలుగా నిలిచాయి. ముఖ్యంగా శనిగ్రహం ప్రభావం గతంలో మీ రాశివారిపై బలంగా ఉండడం వల్ల చాలామంది మానసిక ఒత్తిడులను ఎదుర్కొన్నారు. శని ఎప్పుడూ కష్టం కలిగించడానికి రాదు, కానీ మనల్ని పరీక్షించి శ్రమతోనే విజయాన్ని అందించడానికి ప్రయత్నిస్తాడు. ఈ కారణంగా మీరు గతంలో చాలా కష్టపడినా ఫలితాలు ఆలస్యంగా వచ్చినట్లు అనిపించి ఉంటుంది. కానీ ఆ ఆలస్యాలు మిమ్మల్ని నిరాశపరిచేందుకు కాదు, మరింత బలంగా తీర్చిదిద్దేందుకు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. గతకాలంలో రాహువు, కేతువు సంచార ప్రభావం కూడా తులారాశివారికి తగినంత సవాళ్లు విసిరింది. కొన్నిసార్లు మీరు చెయ్యని పనులకే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు మీ మనసు కలత చెందింది. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక గందరగోళంలో పడ్డారు. కుటుంబంలో చిన్న చిన్న విషయాలపైనే పెద్ద అభిప్రాయ భేదాలు, మాటల తగువులు జరిగి ఉండవచ్చు. ఇవన్నీ రాహు, కేతువుల కదలికల వల్లే. ఈ గ్రహాలు మనసులో గందరగోళాన్ని కలిగిస్తాయి, కానీ దీని వెనుక ఒక ఉద్దేశ్యం ఉంటుంది. అవి మనల్ని లోపలికి చూసేదా చేస్తాయి, నిజంగా మనం ఏమి కోరుకుంటున్నామో గుర్తుచేస్తాయి. గత సంవత్సరాలలో బుధుని వక్రగతులు కూడా తులారాశివారికి ఎన్నో అనుభవాలు ఇచ్చాయి. మాటల్లో తప్పులు జరిగి స్నేహితులతో దూరం ఏర్పడింది. వ్యాపారంలో పత్రాల పనులు ఆలస్యమయ్యాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగింది.
ఈ చిన్న చిన్న ఇబ్బందులు అప్పట్లో పెద్దవిగా అనిపించినా ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు అవి మనకు ఒక స్పష్టత ఇచ్చాయని గుర్తించవచ్చు. బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు సంబంధాలలో అపార్థాలు రావచ్చు, కానీ అదే సమయంలో ఆ అపార్థాలను సరిచేసి మరింత బలమైన బంధాలను నిర్మించే అవకాశమూ ఉంటుంది. మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఇప్పుడు మీకు మరింత జాగ్రత్తగా ఉండే గుణాన్ని నేర్పించాయి. గతంలో గురువు అనుగ్రహం కూడా కొంతమందికి ఆశాకిరణంలా నిలిచింది. కొన్ని కష్టాల మధ్య అనుకోని సహాయం రావటం, కొంతమందికి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరగటం, విద్యలో లేదా పనిలో కొత్త మార్గాలు తెరుచుకోవడం, ఆల్ ఇవి గురువుని కరుణ వల్లే సాధ్యమయ్యాయి. మీరు ఆ సమయంలో అనుభవించిన చిన్న చిన్న విజయాలు ఇప్పుడు మీకు నమ్మకాన్నిచ్చాయి. భవిష్యత్తులో మీరు పెద్ద విజయాలను సాధించగలనని గుర్తుచేశాయి. కుటుంబ విషయాలలో గత గ్రహచార ప్రభావం కొన్నిసార్లు కఠినతరంగా అనిపించింది. కుటుంబంలో కలహాలు, పెద్దలతో అభిప్రాయ భేదాలు, పిల్లలతో దూరం, ఆల్ ఇవి తాత్కాలికంగానే ఉన్నా మీ హృదయాన్ని కలచివేశాయి. కాని అదే సమయంలో మీరు సహనం నేర్చుకున్నారు. సమస్యలు వచ్చినప్పుడు అరిచి తగువులు పట్టడం కాదు, శాంతంగా ఉండడం ద్వారానే పరిష్కారం సాధ్యమని మీరు అర్థం చేసుకున్నారు. ఈ అనుభవం మీ కుటుంబ బంధాలను మరింత బలపరిచింది. ఆరోగ్యపరంగా కూడా గతంలో కొంత అలసట, మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు తలెత్తి ఉంటాయి. శుక్రుడు మరియు శని ప్రభావం వల్ల వీటిని ఎదుర్కోవలసి వచ్చింది. కాని ఆ అనుభవాలు ఇప్పుడు మీకు ఒక పాఠం నేర్పాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతిరోజూ శరీరానికి, మనసుకు శ్రద్ధ పెట్టాలని. తులారాశివారు సహజంగా అందం, సౌందర్యం కోరుకునేవారు. కాని ఈ అనుభవాలు చూపించాయి నిజమైన అందం ఆరోగ్యంలోనే ఉందని. విద్యార్థుల విషయానికి వస్తే గతంలో ఏకాగ్రత లోపించడం, పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాకపోవడంలాంటి సమస్యలు ఎదురై ఉంటాయి. ఇవి నిరుత్సాహపరిచినా ఇప్పుడవి ఒక ప్రేరణగా మారాయి. ఎందుకంటే ప్రతి విఫలత మనకు మరింత శ్రద్ధగా చదవాల్సిన అవసరం ఉందని గుర్తుచేస్తుంది. మీరు వెనక్కి చూసినప్పుడు ఆ కష్టాలు మీలో ఒక పట్టుదల పెంచాయని గుర్తిస్తారు. ప్రేమ, సంబంధాల విషయాలలో కూడా గత గ్రహస్థితులు కొంతమందికి బాధను ఇచ్చాయి. అపార్థాలు, విడిపోవడాలు, అనుమానాలు, ఆల్ ఇవి మనసును గాయపరిచేలా అనిపించాయి. కాని ఇవన్నీ శుక్రుడి మరియు రాహువుల ప్రభావం మాత్రమే. ఈ అనుభవాలు ఇప్పుడు మీకు ఒక స్పష్టత ఇచ్చాయి. నిజమైన ప్రేమ అనేది అనుమానాలతో కాదు, విశ్వాసంతోనే నిలుస్తుందని. మీరు ఎదుర్కొన్న బాధలు ఇప్పుడు మిమ్మల్ని మరింత పక్వంగా మార్చాయి. మొత్తానికి తులారాశివారికి గత కాలం అనేది ఒక పరీక్షల కాలం, ఒక పాఠాల కాలం. గ్రహాలు కష్టాలను తెచ్చినా అదే సమయంలో బలం కూడా ఇచ్చాయి. మీరు ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడ్డారు అంటే ఇప్పుడు మీరు మరింత బలమైన వ్యక్తులు అయ్యారని అర్థం. ఈ అనుభవాలు మిమ్మల్ని భవిష్యత్తులో వచ్చే అవకాశాలను పట్టుకునేలా సిద్ధం చేశాయి. గతంలో ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి ఆలస్యం, ఆల్ ఇవి ఇప్పుడు మీ విజయానికి ఒక మెట్టు అయ్యాయి. కాబట్టి వెనక్కి చూసినప్పుడు బాధతో కాదు, కృతజ్ఞతతో చూడండి. ఆ గ్రహస్థితులు మీను పరీక్షించాయి, కానీ ఇప్పుడు మీరు మరింత బలంగా, మరింత జ్ఞానంతో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నారు. తులారాశి అధిపతి గ్రహం శుక్రుడు. ఈ శుక్రగ్రహం ప్రభావం తులారాశివారికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. శుక్రుడు సౌందర్యానికి, ఆనందానికి, కళలకు, సంపదలకు, సంబంధాలలో సమతుల్యతకు కారకుడు. తులారాశివారు శుక్రుడి ఆధిపత్యం వల్ల సహజంగానే న్యాయాన్ని కోరుకునే స్వభావం కలిగి ఉంటారు. ఎవరికైనా అన్యాయం జరిగితే అది సహించలేరు. న్యాయం జరిగేలా చూడాలన్న తపన వీరిలో బలంగా ఉంటుంది. శుక్రుడు అందం, ప్రేమ, స్నేహం, సౌఖ్యం, సుఖ సంతోషాలకు అధిపతి. కాబట్టి తులారాశివారు జీవనంలో ఎప్పుడూ శాంతి, అందం, సమతుల్యత ఉండాలని కోరుకుంటారు. శుక్రుడు శక్తివంతంగా ఉన్నప్పుడు తులారాశివారు జీవితంలో అన్ని రకాల సౌఖ్యాలను అనుభవిస్తారు. వీరి వ్యక్తిత్వం సహజంగానే ఆకర్షణీయంగా ఉంటుంది. మాట్లాడే తీరు మధురంగా ఉంటుంది. ఎవరితోనైనా తేలికగా కలిసిపోగలరు. స్నేహాలను, సంబంధాలను ఎంతో మన్నిస్తారు. కళలకు, సంగీతానికి, సాహిత్యానికి, వాస్తుశిల్పానికి వీరు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కారణంగా తులారాశివారిలో సహజంగా కళాకారులు, రచయితలు, గాయకులు, నర్తకులు ఎక్కువగా కనిపిస్తారు. శుక్రుడి కరుణ వీరికి సౌందర్యంతో కూడిన జీవనశైలిని ఇస్తుంది. అయితే శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా దోషగ్రస్తుడిగా ఉన్నప్పుడు తులారాశివారికి కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమలో అపార్థాలు రావచ్చు, సంబంధాలలో అనుమానాలు పెరగవచ్చు, సౌఖ్యం లోపించవచ్చు. కొన్నిసార్లు సొగసు, సౌందర్యం పట్ల అధిక మోహం పెరిగి అనవసర ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో సమతుల్యత కోల్పోయి తగువులు తలెత్తవచ్చు. ఇది శుక్రగ్రహ ప్రభావం తప్పుగా పడినప్పుడు కలిగే పరిస్థితి. శుక్రుడు కేవలం సౌందర్యానికే కాదు, సుఖ సౌఖ్యాలకే కాదు,
దాంపత్య సౌఖ్యం, స్నేహాలు, సంబంధాలలో బంధాలను బలపరచడానికి కారకుడు. తులారాశివారు ఈ గ్రహ ప్రభావంతో సంబంధాలను ఎంతో విలువైనవిగా భావిస్తారు. ఒక్క మాటతో స్నేహం చేస్తారు, ఒక్క మాటతో శత్రుత్వాన్ని నివారిస్తారు. వీరి సహజ లక్షణం సమతుల్యత. అందుకే వీరు ఎవరితానైనా ఒక మధ్యస్థ భూమికలో ఉండాలనుకుంటారు. ఏదైనా తగువు జరుగుతుంటే మధ్యవర్తిత్వం చేయడం, శాంతి చేకూర్చడం వీరి ప్రత్యేకత. శుక్రుడు సౌందర్యానికి కారకుడు కాబట్టి తులారాశివారిలో చాలామంది వారి వ్యక్తిత్వాన్ని, దుస్తులను, ప్రవర్తనను ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు. సమాజంలో అందరికీ ఇష్టపడేలా ఉండాలని కోరుకుంటారు. అందంగా కనిపించాలి, అందమైన మాటలతో మెలగాలై, అందమైన వాతావరణంలో జీవించాలి అన్న కోరిక వీరికి సహజమే. ఈ కోరిక శుక్ర ప్రభావం వల్ల కలిగినదే. ఇది వారికి శక్తి అయినప్పటికీ కొన్నిసార్లు బలహీనతగా కూడా మారుతుంది. ఎందుకంటే బయట అందం, సౌఖ్యాల కోసం ప్రయత్నించేటప్పుడు అంతర్గత శాంతిని మర్చిపోతారు. తులారాశివారికి శుక్రుడు సాహిత్య కళలకు, ప్రేమకు మాత్రమే కాదు, ఆధ్యాత్మికతకు కూడా సంబంధించిన గ్రహం. ఈ గ్రహం కరుణ ఉంటే వీరు ఆధ్యాత్మికంగా సున్నిత మనస్కులవుతారు. అందులోనూ భక్తితో దేవుణ్ణి ఆరాధించడం వీరికి ఒక శాంతిని ఇస్తుంది. ప్రేమ, స్నేహం, ఆనందం, సంపద ఆల్ ఒకే స్థాయిలో సమతుల్యంగా ఉండాలని శుక్రుడు నేర్పుతాడు. జీవితంలో ఎటువంటి ఒక రంగం మాత్రమే కాదు, అన్నీ సమతుల్యంగా ఉండాలన్న తపన వీరికి శుక్రుని ప్రభావం వల్లే కలుగుతుంది. శుక్రుడు ఒక్క క్షణంలోనే సుఖాలను ఇవ్వగలడు. కానీ ఆ సుఖాలు శాశ్వతం కావాలంటే జాగ్రత్త అవసరం. తులారాశివారు ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. శుక్ర ప్రభావం వల్ల వచ్చే ఆకర్షణ, ప్రేమ, సంపదలు చాలా మధురంగా అనిపిస్తాయి. కానీ అవి అతి మోహానికి దారితీస్తే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి శుక్రుడి శక్తిని సద్వినియోగం చేసుకోవడం అత్యంత అవసరం. భావోద్వేగపరంగా తులారాశివారు చాలా సున్నితలు. వీరు ఇతరుల ఆనందం కోసం చాలా కష్టపడతారు. ఎవరి మనసు నొప్పిస్తే తాము తప్పు చేసినట్లు భావించి బాధపడతారు. ఇది శుక్రుని ప్రభావం వల్లే కలిగే హృదయ సౌమ్యత. ఈ లక్షణం వీరికి బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ప్రేమికుల దగ్గర ఎంతో ఇష్టాన్ని తెస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ లక్షణమే వీరికి కష్టాన్ని తెస్తుంది. ఎందుకంటే అందర్నీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ తాము మానసికంగా అలసిపోతారు. తులారాశివారికి శుక్రుడు ఎల్లప్పుడూ ఒక దీపస్తంభంలా ఉంటాడు. ఆయన కరుణ ఉంటే వీరి జీవితంలో కాంతి, సౌఖ్యం, సంపద, ప్రేమ అన్నీ ఉంటాయి. కానీ ఆయన దృష్టి దూరమైతే మబ్బులతో నిండిన ఆకాశంలా అనిపిస్తుంది. కాబట్టి తులారాశివారు ఎప్పుడూ శుక్రుని సానుకూల శక్తిని పొందడానికి శుభచింతనతో, సమతుల్య జీవనశైలితో, దేవుని భక్తితో జీవించాలి. తులారాశివారికి శుక్రుడు కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, జీవనంలో సమతుల్యతకు ప్రతీక. ఆయన ప్రభావం వల్లే ఈ రాశివారు శాంతిని, స్నేహాన్ని, ప్రేమను, కళను, సంపదను అన్వేషిస్తారు. శుక్రుని ఆశీస్సులు పొందిన తులారాశివారు జీవితాన్ని ఒక అందమైన పుష్పమాలలా అనుభవిస్తారు. ఆయన ప్రభావం లేకుంటే అదే జీవితం ఒక బరువైన భారంలా అనిపిస్తుంది. కాబట్టే తులారాశివారు ఎప్పుడూ శుక్రుని ఆశీస్సుల కోసం ప్రార్థిస్తూ జీవితంలో సమతుల్యతను పాటిస్తూ ముందుకు సాగాలి. తులారాశివారి ప్రస్తుత గ్రహస్థితులను సెప్టెంబర్ 16 నుండి 19 వరకు పంచాంగం ఆధారంగా పరిశీలించినప్పుడు ఒక ప్రత్యేకమైన శక్తి మీ చుట్టూ విస్తరిస్తున్నట్లు గమనించవచ్చు. ఈ రోజుల్లో గ్రహాలు మీరు అనుభవించే అనేక సంఘటనలను ప్రభావితం చేస్తాయి. అవి మీ మనసు, కుటుంబం, వృత్తి, ఆరోగ్యం, సంబంధాలు అన్నింటినీ తాకే శక్తిని కలిగి ఉంటాయి. తులారాశి అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం అనుకూల స్థానంలో కదులుతూ మీ జీవితానికి ఒక కొత్త వెలుగు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. శుక్రుడు సౌందర్యం, శాంతి, ప్రేమ, ఐశ్వర్యానికి ప్రతీక. అతని కరుణ వల్ల మీరు గతకాలం అనుభవించిన కఠినతర పరిస్థితుల నుండి బయటకు రావడానికి ఒక అవకాశం లభిస్తోంది. శుక్రుడు సన్నిహిత సంబంధాలలో మాధుర్యాన్ని నింపుతున్నాడు. ఇది మీ హృదయంలో ఒక సాఫల్యం, ఒక సంతోషాన్ని పుట్టిస్తోంది. ఈ సమయంలో శనిగ్రహం మీపై కఠిన పరీక్షలు పెడుతూనే ఉన్నప్పటికీ అదే సమయంలో మీకు శక్తిని, సహనాన్ని పెంచుతోంది. శని ప్రభావం కారణంగా మీరు చేసే పనుల్లో జాగ్రత్త, క్రమశిక్షణ, సహనం తప్పనిసరిగా ఉండాలి. మీరు తొందరగా తీసుకునే నిర్ణయాలు అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అందువల్ల ఈ రోజులలో ఏ విషయంలోనైనా తొందరపడకూడదు. శనిగ్రహం మీలో ఒక బలం పెంచుతోంది. ఇది జీవితంలో మీకు చాలా అవసరం. ఈ బలం
ఇప్పుడు మీకు కొంత భారంగా అనిపించినా భవిష్యత్తులో ఇది మీకు ఒక వరంగా మారుతుంది. గురుగ్రహం ప్రస్తుతం తులారాశివారికి కొంత ఆధ్యాత్మికత వైపు దృష్టి తిప్పుతోంది. ఈ కాలంలో మీరు అనుకోకుండా ఆధ్యాత్మిక భావనల్లో మునిగిపోవచ్చు, దేవుని ఆశ్రయం కోరవచ్చు, ప్రార్థన చెయ్యాలనే కోరిక ఎక్కువవుతోంది. గురువు అనుగ్రహం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక సున్నితమైన పరిష్కారం దొరకవచ్చు. కొంతమందికి పెద్దల ఆశీర్వాదం లభించవచ్చు, గురువు వచనాలు వినడానికి అవకాశం రావచ్చు. ఈ ప్రభావం మీ జీవితానికి ఒక శాంతిని తీసుకొస్తోంది. రాహువు కేతువు ప్రభావం ఇంకా మీ జీవితంలో కొంత గందరగోళాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి. రాహువు మీలో అనవసరమైన భయాలు, అనుమానాలు పెంచవచ్చు. మీరు అనుకున్న దారిలో అడ్డంకులు ఎదురైనట్లు అనిపించవచ్చు. కేతువు ప్రభావం వల్ల కొంతమంది గతాన్ని మర్చిపోలేక బాధపడవచ్చు. కానీ ఈ ప్రభావాలు తాత్కాలికమే. మీరు ధైర్యంగా, నిశ్చయంతో ముందుకు సాగితే ఈ ప్రభావాలు మీకు హాని చేయలేవు. బుధుడు ఈ రోజులలో మీ మాటల్లో, ఆలోచనల్లో స్పష్టత అవసరమని సూచిస్తున్నాడు. మీరు చెప్పే మాటలు కొన్నిసార్లు అపార్థం కలిగించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడటం అవసరం. వ్యాపారంలో పత్రాల పనులు, ఒప్పందాలు చాలా జాగ్రత్తగా చూడాలి. చిన్న చిన్న తప్పిదాల వల్ల పెద్ద సమస్యలు రావచ్చు. ఈ సమయంలో బుధుడి కరుణ పొందడానికి మీరు ప్రతిరోజూ పఠనం చేయడం, వేదమంత్రాలు వినడం, విద్యార్థులకి సహాయం చేయడం మంచిది. చంద్రుడు ఈ రోజులలో మీ మనసుకు కొంత ప్రశాంతతని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ చంద్రుడు తరచుగా మారే స్వభావం వల్ల మీరు ఒకరోజు ఉత్సాహంగా ఉంటే మరుసటి రోజు నిరుత్సాహంగా అనిపించుకోవచ్చు. ఇది సహజం, కాని దీన్ని మీరు సరిగ్గా సమతుల్యం చేసుకోవాలి. చంద్రుడి కారణంగా కుటుంబంలో చిన్నపాటి విషయాలపైన వాదనలు జరిగే అవకాశముంది. అలాంటప్పుడు మీరు సహనం పాటించి ప్రేమతో సమస్యలను పరిష్కరించాలి. ఆరోగ్యపరంగా ఈ రోజులలో జాగ్రత్త అవసరం. శని ప్రభావం వల్ల అలసట, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంది. శుక్రుడు మంచి ఆహారం, మంచి అలవాట్లు పాటించాలని సూచిస్తున్నాడు. ఈ కాలంలో నిద్రకు శ్రద్ధ పెట్టాలి, లేకపోతే శరీరంలో బలహీనత కలగవచ్చు. డ్రిక్ పంచాంగం ప్రకారం ఈ 4 రోజులలో పుణ్యకాలాలు, ఉపవాసాలు కూడా మీ రాశివారికి అనుకూలంగా ఉంటాలి. మీరు ఉపవాసం చేసి దేవుని ధ్యానం చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికతలో మీరు పొందే ఆనందం అన్ని సమస్యలను మరిచిపోయే శక్తి కలిగి ఉంటుంది. మొత్తానికి సెప్టెంబర్ 16 నుండి 19 వరకు తులారాశివారికి గ్రహస్థితులు పరీక్షలు పెడుతున్నా ఒక వెలుగు కూడా చూపిస్తున్నాయి. ఇది ఒక కలయిక. ఒకవైపు శని కష్టాన్ని పెంచుతుంటే మరోవైపు శుక్రుడు సౌఖ్యం ఇస్తున్నాడు. రాహువు గందరగోళం కలిగిస్తుంటే గురువు జ్ఞానాన్నిస్తున్నాడు. బుధుడు అపార్థాలను సృష్టించవచ్చుగాని చంద్రుడు శాంతిని అందిస్తున్నాడు. ఈ కాలం మీకు ఒక పాఠం నేర్పుతోంది. జీవితంలో సమతుల్యం అవసరమని. మీరు సహనం, జ్ఞానం, విశ్వాసంతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీకు ఒక కొత్త మార్గాన్ని, ఒక కొత్త ఆశను, ఒక కొత్త విజయాన్ని అందిస్తాయి. తులారాశివారికి ఈ మధ్యకాలంలో కుటుంబ విషయాలలో ఎదురయ్యే పరిస్థితులు కొన్నిసార్లు మనసుకు భారంగా అనిపిస్తాయి. కుటుంబం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఆశ్రయం, సంతోషం, బలమైన ఆధారం. అయితే గ్రహస్థితుల ప్రభావం కారణంగా చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు. ఇంటిలో మాటల తగాదాలు, పెద్దలతో అభిప్రాయ భేదాలు, దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు కలగవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందవచ్చు. పిల్లలు తమ తల్లిదండ్రులను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల దూరం ఏర్పడవచ్చు. కానీ ఇవన్నీ శాశ్వతం కావు. సమస్యల తాత్కాలికం, పరిష్కారాలు మాత్రం మన చేతిలోనే ఉంటాయి. ప్రేమతో మాట్లాడటం, వినయం చూపటం, సహనం ప్రదర్శించడం ఈ అన్నీ కుటుంబంలో శాంతిని పునరుద్ధరించగల మంత్రాలు. మీరు కొంచెం తగ్గిపోతే పెద్ద గొడవ తప్పించుకోవచ్చు. ఇక్కడొక పాఠం ఉంది. మనసులోని అహంకారాన్ని తగ్గించడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. ఈ రోజుల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రార్థన చేయటం, భోజనంలో కలిసి కూర్చోవటం, చిన్న చిన్న సంతోషాలను పంచుకోవడం చాలా ఉపశమనమిస్తుంది. కుటుంబం లోపల శాంతి నెలకొనడానికి మీరు చేసే ఈ చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పు తీసుకువస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే తులారాశివారికి ఈ రోజులలో కొంత జాగ్రత్త అవసరం. శుక్రుడు అనుకూలంగా ఉన్నా శని మరియు రాహువుల ప్రభావం కారణంగా అలసట, మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు ఎదురుకావచ్చు. కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా తలనొప్పి, శరీర నొప్పులు రావచ్చు. ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు పెరుగుతాయి. ఆరోగ్యమనేది మన జీవితానికి పునాది. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ కాలంలో మీరు ఆహార అలవాట్లలో మార్పు చేయాలి. అతి మసాలా, ఫాస్ట్ ఫుడ్లను దూరం పెట్టి సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
ముఖ్యంగా ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు నడక లేదా తేలికైన వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం చురుకుగా ఉంటుంది. వైద్య పరీక్షలు అవసరమని అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా చేయించుకోవాలి. ఎందుకంటే చిన్న సమస్యలను తొందరగా పట్టుకోవడం వల్ల పెద్ద సమస్యలు దూరమవుతాయి. మీ ఆరోగ్యానికి మీరు శ్రద్ధ పెట్టడం వల్ల మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారం విషయానికి వస్తే ఈ రోజులలో తులారాశివారికి కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. కార్యాలయంలో మీ పనిని గుర్తించకపోవడం, మీ కృషికి తగిన గుర్తింపు ఆలస్యంగా రావడం వల్ల కొంత నిరుత్సాహం కలగవచ్చు. సహచరులతో అపార్థాలు, మాటల తగాదాలు రావచ్చు. కొంతమందికి అధికారుల నుండి అనవసరమైన ఒత్తిడి ఎదురవుతుంది. ఈ సమయంలో మీరు శాంతంగా, సహనంతో ఉండాలి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు ఆలస్యం కావచ్చు. పెట్టుబడులు ఆశించిన లాభాలను తక్షణం ఇవ్వకపోవచ్చు. కాని ఇది విఫలం కాదు, ఇది ఒక పరీక్ష మాత్రమే. మీరు మీ పట్టుదల, కృషి, నిజాయితీతో ముందుకు సాగితే ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. వ్యాపారంలో భాగస్వామ్యాలు ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే భాగస్వామ్యంలో అపార్థాలు, పెద్ద సమస్యలకు దారితీసే అవకాశముంది. ఈ సమయంలో మీరు కొత్త పనులను మొదలుపెట్టడం కంటే పాత పనులను సరిచేయటం మంచిది. అదేవిధంగా మీ సహచరులు లేదా భాగస్వాములతో మధురంగా మాట్లాడటం, స్పష్టతతో వ్యవహరించడం వల్ల సమస్యలు తగ్గుతాయి. మొత్తానికి కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం లేదా వ్యాపారం ఈ మూడింటిలో తులారాశివారు ఈ కాలంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ అవి మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కాదు, మరింత బలంగా తీర్చిదిద్దడానికి మాత్రమే ఉన్నాయి. కుటుంబంలో సహనం, ప్రేమ చూపడం ద్వారా శాంతి పొందవచ్చు. ఆరోగ్యానికి శ్రద్ధ పెట్టడం ద్వారా శరీరానికి, మనసుకు బలం వస్తుంది. పనిలో కృషి, నిజాయితీ పాటించడం ద్వారా ఆలస్యమైన ఫలితం తప్పకుండా లభిస్తుంది. మీరు ఈ కాలాన్ని ఒక పాఠంలాగా, ఒక సాధనంలాగా స్వీకరిస్తే భవిష్యత్తు రోజులు మీకు మరింత సాఫల్యం, సంతోషం, విజయాన్ని అందిస్తాయి. ఈ అనుభవాలు మీలో ఓర్పును, పట్టుదలను, జ్ఞానాన్ని పెంచుతాయి. చివరికి మీరు గ్రహిస్తారు, కష్టాలు మనకు శిక్షించడానికి కాదు, మనల్ని బలపరచడానికి మాత్రమే వస్తాయని. తులారాశివారికి డబ్బు సంబంధమైన సమస్యలు ఈ మధ్యకాలంలో కొంత ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి జీవితంలో ఎంత ప్రాముఖ్యమో అందరికీ తెలుసు. శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పటికీ శని మరియు రాహువు ప్రభావం వల్ల కొంతమంది అనుకోని ఖర్చులను ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, వైద్య ఖర్చులు లేదా ఇంటి పనులు అనూహ్యంగా పెరిగి మీ బడ్జెట్ను అధిగమించే పరిస్థితి రావచ్చు. కొంతమంది అప్పుల ఒత్తిడిని కూడా ఎదుర్కొనవచ్చు. కానీ ఇది శాశ్వత సమస్య కాదు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం క్రమశిక్షణలోనే ఉంది. మీ ఆదాయాన్ని బట్టి ఖర్చులను నియంత్రించాలి. అవసరం లేని విషయాలపై ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. నమ్మదగని వ్యక్తుల సలహాతో ముందుకు సాగరాదు. ఈ కాలంలో మీరు చిన్న చిన్న పొదుపులను అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో అది మీకొక పెద్ద ఆర్థిక బలమవుతుంది. అదేవిధంగా దేవునికి దానం చేయడం, పేదలకు సహాయం చేయడం ద్వారా మీ డబ్బు సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. డబ్బు అనేది శాశ్వతంగా నిలిచేది కాదు, కానీ దాన్ని జాగ్రత్తగా వాడుకోవడం మాత్రమే మనకు శాంతినిస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ రోజుల్లో తులారాశివారికి కొంత ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. బుధుడు అనుకూలంగా లేకపోవడం వల్ల చదువులో మనసు నిలకడగా లేకపోవచ్చు. పరీక్షల కోసం సిద్ధం కావడంలో అడ్డంకులు ఎదురవ్వచ్చు. గురువుల సూచనలు సరిగ్గా అర్థం కానివి అనిపించవచ్చు. కొంతమందికి చిన్న చిన్న విఘాతం వల్ల చదువుకు పావలసిన సమయం కుదరకపోవచ్చు. అయితే ఈ సమస్యలు తాత్కాలికమే. మీరు పట్టుదలతో ముందుకు సాగితే ఈ కాలాన్ని విజయవంతంగా దాటవచ్చు. చదువులో విజయానికి ముఖ్యమైనది క్రమబద్ధత. ప్రతిరోజూ ఒక సమయపట్టిక రూపొందించి దానికి కట్టుబడి ఉంటే ఫలితాలు తప్పక వస్తాయి. అదేవిధంగా శాంతమైన వాతావరణంలో చదవడం, విరామం తీసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో ముఖ్యం. మీకు తల్లిదండ్రుల, గురువుల ప్రోత్సాహం లభిస్తే చదువులో మరింత ప్రగతి సాధించవచ్చు. ఈ రోజుల్లో విద్యార్థులు అనవసరమైన ఆందోళనకు లోను కాకుండా ఒక్కో దశలో ముందుకు వెళితే విజయం తప్పక వస్తుంది. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే తులారాశివారికి ఈ రోజుల్లో కొంత పరీక్షలు ఎదురయ్యే అవకాశం ఉంది. శుక్రుడు ప్రేమకు ప్రతీక అయినప్పటికీ రాహువు ప్రభావం వల్ల సంబంధాలలో అపార్థాలు కలగవచ్చు. మీ మాటలు సరిగ్గా అర్థం కానివి కావచ్చు, లేదా మీ భాగస్వామి చిన్న విషయాలపైనే కోపం చూపవచ్చు. ఈ పరిస్థితులు మీ హృదయాన్ని బాధించవచ్చు. కొంతమంది అనుకున్న ప్రేమ ఫలించకపోవడం వల్ల నిరుత్సాహపడవచ్చు. కాని ఇక్కడొక లోతైన పాఠముంది. నిజమైన ప్రేమ అనేది సహనం, విశ్వాసం, అర్థం చేసుకోవడంపై నిలుస్తుంది. మీరు మీ భాగస్వామితో స్పష్టంగా మాట్లాడితే
వారి భావాలను గౌరవిస్తే అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. వివాహితులైతే దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రేమతో పరిష్కరించాలి. ఈ కాలంలో మీరు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు సహనం చూపితేనే సంబంధం నిలుస్తుంది. మొత్తానికి తులారాశివారికి డబ్బు, విద్య, ప్రేమ అనే 3 అంశాలలో ఈ కాలంలో కొంత గందరగోళం, కొంత సవాళ్లు ఎదురైనా అవి మిమ్మల్ని నిరుత్సాహపరిచేలా కాదు. డబ్బు సమస్యలు మీకు క్రమశిక్షణను నేర్పుతాయి. విద్యలో వచ్చే ఇబ్బందులు పట్టుదల, ఏకాగ్రతను పెంచుతాయి. ప్రేమలో వచ్చే విభేదాలు మీలో సహనం, అర్థం చేసుకునే గుణాన్ని పెంచుతాయి. ఈ అనుభవాలన్నీ కలిపి మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తిగా మారుస్తాయి. మీరు విశ్వాసంతో, సహనంతో ముందుకు సాగితే ఈ సమస్యలు తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. కానీ మీరు పొందే పాఠాలు మాత్రం శాశ్వతంగా మీతో ఉంటాయి. చివరికి మీరు గ్రహిస్తారు, జీవితంలోని ప్రతి కష్టం ఒక కొత్త బలం, ప్రతి పరీక్ష ఒక కొత్త జ్ఞానం, ప్రతి అడ్డంకి ఒక కొత్త విజయానికి పునాది అవుతుందని. తులారాశివారి జీవితంలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రాధాన్యత అత్యంత విశిష్టమైనది. ఈ రాశివారిలో సహజంగానే కొంత సున్నితత్వం, అందం, కళల పట్ల ఆకర్షణ, సంబంధాలలో సమతుల్యత ఉంచే స్వభావం కనిపిస్తుంది. కాని కొన్నిసార్లు అదే సున్నితత్వం వీరిని ఆందోళనలకు గురిచేస్తుంది. చిన్న సమస్యలకే భయపడటం, పెద్దవారిపై ఆధారపడటం, అనిశ్చితి భావంతో ఉండటం వీరికి సాధారణమే. ఇలాంటి సందర్భాల్లో పంచముఖ ఆంజనేయుని ఆరాధన ఒక అద్భుతమైన శక్తి, అపారమైన ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. పంచముఖ ఆంజనేయుడు 5 ముఖాలతో కనిపిస్తారు. ఈ 5 ముఖాలు 5 దిక్కులను సూచిస్తాయి, 5 శక్తులను ప్రతిబింబిస్తాయి. తూర్పు దిశలో ఆంజనేయస్వామి, దక్షిణ దిశలో నరసింహస్వామి, పశ్చిమ దిశలో గరుడస్వామి, ఉత్తర దిశలో వరాహస్వామి, పై దిశలో హయగ్రీవస్వామి. ఈ 5 రూపాలు ఒకే స్వరూపంలో వెలసి భక్తులకు అన్ని రకాల రక్షణను, విజయాన్ని ప్రసాదిస్తాయి. తులారాశివారు కొన్నిసార్లు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఒత్తిడులు, ప్రేమలో అపార్థాలు, ఆరోగ్య సమస్యలు ఆల్ ఒకేసారి వచ్చినప్పుడు మానసికంగా కుంగిపోతారు. అప్పుడు పంచముఖ ఆంజనేయుని ధ్యానం చేసి ఆయన శక్తిని ఆరాధిస్తే అంతర్గత బలం లభిస్తుంది. ఈ దేవత స్వరూపం భక్తుని చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడి శత్రువుల దాడులు, చెడు శక్తుల ప్రభావం, మనసులో వచ్చే అనవసర భయాలను తొలగిస్తుంది. ముఖ్యంగా తులారాశివారు కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా పట్టించుకుంటారు. దీనివల్ల తీసుకునే నిర్ణయాలలో తడబడతారు. పంచముఖ ఆంజనేయుని ఆరాధన వీరికి ఆత్మవిశ్వాసం పెంచి సరైన నిర్ణయం తీసుకునే ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. పంచముఖ ఆంజనేయుని ఆరాధనలో మంత్రజపం ప్రధానమైనది. ఓం శ్రీ పంచముఖ హనుమతే రక్ష రక్ష స్వాహ అనే మంత్రం అత్యంత శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని భక్తి, విశ్వాసంతో జపిస్తే మనసులోని భయాలు తొలగిపోతాయి, ధైర్యం కలుగుతుంది, జీవితంలో అడ్డంకులు తొలగి విజయాలు లభిస్తాయి. తులారాశివారు ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతమైన వాతావరణంలో కనీసం 11 సార్లు జపించాలి. ఈ జపంలో శబ్దం కంటే మనసులోని శ్రద్ధ, భక్తి ముఖ్యమైనవి. ప్రతిసారి జపం చేస్తూ ఆంజనేయస్వామి స్వరూపాన్ని మనసులో దృష్టాంతం చేసుకోవాలి. ఆయన 5 ముఖాలు 5 వైపులా రక్షిస్తున్నాయని మనసారా అనుభూతి చెందాలి. ఈ మంత్రజపం మాత్రమే కాకుండా పంచముఖ ఆంజనేయుని దర్పణం లేదా విగ్రహం ముందు ఒక దీపం వెలిగించటం, బెల్లం పాకం లేదా గుగ్గిళ్లతో ధూపం ఇవ్వటం, ఆపై స్వామికి నైవేద్యం సమర్పించటం, ఈ చిన్న చిన్న కృతువులు కూడా తులారాశివారికి అపారమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాయి. అలా చేసినప్పుడు క్రమంగా కుటుంబంలో కలహాలు తగ్గుతాయి, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి, ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులు సడలుతాయి. తులారాశివారికి ప్రత్యేకంగా వచ్చే ప్రేమలోని అపార్థాలు కూడా క్రమంగా తొలగిపోతాయి. ఎందుకంటే పంచముఖ ఆంజనేయుని శక్తి భక్తుని మనసులోని అనుమానాలను తొలగించి నమ్మకాన్ని పెంచుతుంది. పంచముఖ ఆంజనేయుని మహిమ కేవలం ఆధ్యాత్మిక శక్తికే పరిమితం కాదు, ప్రాక్టికల్ జీవితంలో కూడా ఆయన అనుగ్రహం పనిచేస్తుంది. ఒక విద్యార్థి చదువులో ఏకాగ్రత కోల్పోతే ఈ మంత్రజపం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగి తన బాస్ ఒత్తిడితో బాధపడితే పంచముఖ హనుమాన్ ఆరాధన ద్వారా ధైర్యం పెరుగుతుంది. వ్యాపారంలో నష్టాలు ఎదురైనా ఈ ఆరాధన ద్వారా కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. ఆర్థిక సమస్యలు తలెత్తినా అనుకోని మార్గాల ద్వారా సాయం లభిస్తుంది. ఈ విధంగా ఆయన కరుణ అనేక మార్గాలలో మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది.
భక్తులు తరచుగా అనుకునేదేమిటంటే మనం చేసే ప్రార్థనలు దేవుడికి వినబడుతున్నాయా లేదా అని. కాని పంచముఖ ఆంజనేయుని ఆరాధనలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయనకు మీరు చేసే పిలుపు చిన్నదైనా అది వెంటనే ప్రతిస్పందన ఇస్తుంది. భయంతో ఆందోళనతో మీరు ఆయన పేరును పిలిచినా అది ఒక శక్తిగా మారి మీ మనసును సాంత్వన చేస్తుంది. ఇది తులారాశివారికి అత్యంత అవసరం. ఎందుకంటే ఈ రాశివారిలోని సున్నితత్వం వారిని చిన్న సమస్యలకే కుంగనీ చేస్తుంది. కాని పంచముఖ ఆంజనేయుని దృష్టి ఉంటే వారు ఎదురైన ఎలాంటి సమస్యనైనా గట్టిగా ఎదుర్కొనే ధైర్యం పొందుతారు. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక రహస్యమే కాదు, ఒక భావోద్వేగ బలం కూడా. ప్రతి తులారాశివారు ప్రతిరోజు కనీసం కొన్ని క్షణాలు ఆంజనేయ స్వామిని ఆరాధించటం అలవాటు చేసుకోవాలి. మంగళవారం లేదా శనివారం రోజుల్లో మరింత భక్తితో స్వామిని పూజించాలి. ఆ రోజుల్లో ఒక పువ్వు, ఒక దీపం, ఒక మంత్రం, ఈ మూడూ చాలు. దాని ద్వారా మీ జీవితంలో నలుగురి సహాయం లేకపోయినా సమస్యలు పరిష్కారమవుతాయి. తులారాశివారు గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే పంచముఖ ఆంజనేయుని ఆరాధన వారికి కేవలం సమస్య పరిష్కారమే కాకుండా విజయానికి దారితీసే కొత్త మార్గాలను కూడా చూపిస్తుంది. ఆయన కరుణ కలిగితే మీరు తీసుకునే నిర్ణయాలు సాఫల్యాన్నిస్తాయి. మీ మాటలకు బరువు పెరుగుతుంది, మీ కృషికి ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రియమైన తులారాశివారు, ఈ 4 రోజుల కాలంలో మాత్రమే కాదు, మీ జీవితమంతా పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధించండి. ఆయన శక్తిని మీ మనసులో స్థిరంగా ఉంచండి. ప్రతిరోజు ఓం శ్రీ పంచముఖ హనుమతే రక్ష రక్ష స్వాహ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రధ్వని మీ జీవితంలో శాంతి, సంతోషం, విజయం, సంపదలను ప్రసాదిస్తుంది.